సాయంత్రం వెంకట్రాయల ఇంటి దగ్గరికి వేల మంది జనం పోగొతున్నారు. అది అవర్ణనీయం. ఈ పరిస్థితి నుంచి తప్పుకోవడానికి స్వామి అడవిలో తిరగనారంభించారు. ఒక నెలంతా పూర్తిగా అడవిలోనే ఉండేవారు. ఆయన ఎక్కడుండేవారో ఎవరికీ తెలిసేది కాదు. ఎవరికీ చెప్పకుండా స్వామి పింపల గ్రామం వచ్చారు. అక్కడ ఏమైందో ఇప్పుడు వినండి. పింపల గ్రామం పొలిమేరలోని అడవిలో ఒక ప్రాచీన శివాలయం ఉంది. ఆ ఆలయంలోనికి స్వామి ప్రవేశించి పద్మాసనంలో చాలా నిమగ్నులయ్యారు. ఆ ఊరి పశువుల కాపర్లు సాయంత్రం వారి గోవుల్ని తవ్వుకుంటూ తిరిగి ఊళ్ళోకి వస్తున్నారు. ఆలయం దగ్గర చిన్న కాలువ లాంటిది ఉంది. గోవులకు నీరు పెట్టడానికి పశువుల కాపర్లు అక్కడికి వచ్చారు. ఎవరో ఒక కాపరి ఆలయంలో శంకర్ల దర్శనం కోసం వెళ్ళి శ్రీ స్వామిని అక్కడ చూసి ఆశ్చర్యపోయాడు. అతడు ఇంతవరకు ఆ ఆలయంలో ఏ కొత్త వ్యక్తిని చూడలేదు. లోపలున్న వారిని, బయటున్న వారిని, తమ తోటి వారిని లోపల